మెడిటేషన్ అంటే ఏంటో, ఆ ధ్యానం వల్ల లాభాలు మనం ఈరోజు తెలుసుకుంటాం ఈరోజు క్లాస్లో. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? వినపడుతుందా అందరికీ? వినపడుతుందిగా? అయితే ఆ మెడిటేషన్ గురించి ఏంటంటే ఒక ఒక శ్రీమూర్తికి ఒక సత్య మార్గం, అసలు సత్యం అంటే ఏంటి, ఆ సత్య మార్గం తెలుసుకోవాలని తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే ఆ సత్యం దేంట్లో ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అనుకుంది. అనుకుంటే ఏం చేసింది, ఎలా తెలిసింది అంటే ఆమె దగ్గర మెడలో ఒక వజ్రాల హారం ఒకటి ఉంది, గొలుసు ఉంటే ఆ వజ్రాల హారం ఏం చేసింది, ఒక తులాభారం వేసి ఆ హారం అన్న వాళ్ళకి ఇచ్చేస్తే సత్యమార్గంలోకి వెళ్తానేమో, నాకు అంతా బాగా తెలిసిద్దేమో అనుకొని ఏం చేసిందామా ఆ వజ్రాల హారం ఇచ్చేసిన ఇంకా అయినా ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదు. అయినా ఆమె సత్యమార్గంలో అసలు ఏంటి ఆమెకు అయినా తెలియకపోతే ఇంత నేను ఇంత చేసినా ఏమీ నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఆ మార్గంలోకి వెళ్ళట్లేదు, సత్యాన్ని నేను తెలుసుకోలేదు అనుకొని ఏం చేసింది, తర్వాత ఆ ఒంటి మీద మళ్ళీ వచ్చి ఒంటి మీద బంగారం అంతా ఉంది. ఇంకా ఆ దగ్గర ఏంటంటే ఒక మణిహారం ఉంది, రవల్ నెక్లెస్ లాంటిది. దాన్ని కూడా ఇంకా అదంటే అది చాలా ఇష్టం ఆమెకి. అది ఇవ్వకుండా అది ఇవ్వలేదని ఏం చేసింది, అది కూడా లాస్ట్కి ఇచ్చేసింది. అది ఇచ్చినా అసలు ఉపయోగం లేదు. అసలు నేను ఇన్ని చేసినా నేను ఈ మార్గం నాకు కనిపించట్లేదు, అసలు ఏంటి అని అనుకుంటే ఇంకేం చేసింది, భాగవతంలో కథ అన్నమాట నేను చెప్పేది. ధ్యానం చేయటం మొదలుపెట్టింది. ధ్యానం ఎట్లా చేస్తారు, మన వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని మనతో మనం ప్రయాణం చేయడం, మనసు అంతా శూన్యం అవ్వాలి. మనం ఇంకా వేరే ఆలోచనలు ఏమి ఉండకూడదు, అంతేనా? కళ్ళు మూసుకొని కూర్చొని శ్రద్ధగా ఆలోచనలు లేకుండా చెయ్యాలి. దాన్ని ఏమంటారు, ధ్యానము అంటారు. ధ్యానం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి, ఇప్పుడు మీకు బాగా నిద్ర పట్టిద్ది, తర్వాత ఏమన్నా ఆరోగ్యం బాగలేదనుకోండి, ఇప్పుడు ఏమైనా జ్వరాలు వచ్చినా ఏమన్నా వచ్చినా సరే ఓ 10 నిమిషాలు మీరు ధ్యానం చేశారనుకోండి, రిలాక్స్నెస్ అవుతారు. నో డాక్టర్ నో మెడిసిన్. ఇంకా మనం అసలు డాక్టర్ జోలికి వెళ్ళే అవసరం కూడా ఉంటుంది. ఇంకా అప్పుడు మీకు రోజు 10 నిమిషాలు ధ్యానం అన్న చేశారనుకోండి, మీకు చక్కగా ప్రశాంతంగా ఉంటారు. ఒకళ్ళు పోట్లాడుకోరు, బాగుంటారు, అందరూ కలిసి చక్కగా ఉంటారు. దాంట్లో మీరు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మెడిటేషన్ చేద్దాం అందరూ. ఓకేనా? క్లోజ్ చేయండి కళ్ళు మూసుకొని. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి పక్కకు నెట్టేసేయండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ మళ్ళీ మీకు ముక్కులో నుంచి శ్వాస వస్తుంది, గాలి వస్తుంది కదా, దాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ శ్వాసని బయటకు వదులుతూ ఉండాలి, పీలుస్తూ ఉండాలి. ఆ శ్వాసనే గమనించండి, ఇంకేమొద్దు, ఏం ఆలోచనలో ఉండకూడదు. ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనతో మనం చేసే ప్రయాణం ధ్యానం అంటే శూన్య స్థితికి వెళ్ళిపోతుంది మన మనసు అంతా. మన వాస్తవానికి మనమే కారకులం, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. మనం ప్రకృతి ప్రేమిస్తే అదే వస్తుంది మనకి. ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. శాంతంగా మనతో మనం ప్రయాణం చేద్దాం.
పరివర్తనతో ఉందాం. ఆపో దీపో భవ. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. మన ఇతరులకు ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. ఇతరులకు మనం చేసామనుకోండి ఇంకా అలానే వస్తుంది. ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉండాలి. ఆలోచన రైతు స్థితిలోకి వెళ్ళిపోతాం. జ్ఞానాన్ని ప్రకటించిన ప్రతినిధి గురువు గారికి, పంచభూతాలకు అన్నిటికీ ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఒకప్పుడు సుబ్బమ్మ ఈ విధంగా ఉందండి. రీసెంట్గా ఒకరు నాకు ఈ వీడియో సెండ్ చేశారు. మీరు కనుక్కోండి ఎక్కడుందో. ఒకప్పుడు ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళిందంట. ఆ వీడియో నాకు సెండ్ చేశారు. ఆ వీడియోలో చూసినట్లయితే సుబ్బమ్మ పెద్దగా బొట్టు పెట్టుకొని కళ్ళజోడుతో చాలా చక్కగా ఉందండి. చూడండి ఒకసారి అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో, ఎందుకు ఇలా అయిందో తెలీదు. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.